నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రైతులు వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి సూచన. ఆహార పశుగ్రాస భద్రత సుస్థిర వ్యవసాయంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన ప్రిన్సిపల్ సెక్రటరీ. విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్డీఓ మురళి వెల్లడి. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం నుంచి జెడ్పీ ఉన్నత పాఠశాల వరకు అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఆర్టీఓ. రైతులు వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి సూచించారు. నేడు మదనపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో పాడి పంటల ప్రాజెక్టు కింద ఆహార పశుగ్రాస భద్రత సుస్థిర వ్యవసాయం అనే అంశంపై జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎంఏ సీఈఓ సిఎస్ రెడ్డి, హార్టికల్చర్ జిల్లా అధికారి రవిచంద్రబాబు, ఎఫ్ఈఓలు, రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ 2 మండలాల పట్టిలో నిర్వహించుకుని ఆ మండలాలు కూడా ఈ ఆహార భద్రత అయితేనేమి 3 సంవత్సరాల 10 నెలల కాలంలో ఈ ప్రాజెక్టు కార్యక్రమాలను తర్వాత ప్రాజెక్ట్ అచీవ్మెంట్స్ గురించి శివరాం గారిని ఇప్పుడు ఈ ప్రాజెక్టు పాడి పంటల ప్రాజెక్టు కరెక్ట్ గా 2020 పక్కన అనుకున్నాను. దాదాపు 65-70% జనాలు పాడి పంటల మీద ఆధారపడి ఉన్నారు. అంటే మన జీవితం దాని మీద పూర్తిగా ఆధారపడి ఉంది. కాబట్టి ఇది ఇంకా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళిపోతే దీనివల్ల మా జీవితం మనం బాగా చేసుకుంటాము, మన పిల్లల జీవితం బాగా భవిష్యత్తు బాగా చేసుకుంటాము, మన సమాజం మనం బాగా చేసుకుంటాము. సో దీంట్లో కొన్ని ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా మంది కొంతమంది మాట్లాడారు. ఇది కెమికల్ అంటే రాసాయనిక వ్యవసాయం ఒకటి, సేంద్రియ వ్యవసాయం, లేకపోతే ఇంతకుముందు సిఎస్ రెడ్డి గారు చెప్పారు ఏపీసీఎన్ఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ సిస్టమ్, లేకపోతే ఇంకో ఏదో 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, రకరకాల పేరుతో మాట్లాడుతుంటారు. ఇట్లా కూర్చున్న దాంట్లో కొంతమంది అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, మనకు తెలుసు అగ్రికల్చర్ హార్టికల్చర్ చదువుకున్నారు. అటు మనకు ట్రెడిషనల్ గా మనం చూసినట్లయితే అగ్రికల్చర్ సైన్స్ లో కూడా డెవలప్మెంట్ బాగా జరిగింది. కానీ ఈ స్థాయికి మనం ఎక్కువ వచ్చాము. ఈరోజు ఏ స్థాయికి మనం వచ్చామంటే అందరూ రాసాయని ఎరువు మందుల గురించి అంటే మాట్లాడకూడదు, యూజ్ చేయకూడదు, అవసరం లేదు, మనం వేరే విధానంతో పని చేసుకుంటాం. కానీ నాకు ఏదో కొంత తెలుసు. ఇప్పుడు వాళ్ళంటారు ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్, ఐపీఎం విధానం, ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్. అంటే ఈరోజు మన ఆరోగ్యం బాగుంటారంటే మనం ఏం చేస్తాము, మనకి ఎలాంటి అంటే రోగాలు రాకూడదు, మనం డాక్టర్ దగ్గర టెస్ట్ చేసుకుంటాం. టెస్ట్ చేసుకొని మన షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, హార్ట్ బీట్ ఎట్లా ఉన్నాయి, కిడ్నీ ఎట్లా ఉన్నాయి, అవన్నీ చేసుకుంటాం కదా. అదేవిధంగా మన వ్యక్తి మన సాయిల్ ఆరోగ్యం ఎట్లా ఉంది అది కూడా మనం చూసుకోవాలి. ఏ వ్యక్తిలో మనం ఏ పంట పెట్టుకోవాలి అది కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడు ఏ న్యూట్రిషన్ అవసరం ఉంటుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే ఎన్జిఓలు లాంటి ఏపీ మాస్ లాంటి సంస్థలు కావచ్చు, ఎవరైనా ఏదైనా చేయాలి సాధించాలి అంటే రైతుల భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యం. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ వాయిల్పాడు, కొరకలకోట మండలాల్లో రైతులు చాలా ఉత్సాహంగా చాలా ఆసక్తితో పాల్గొనడం జరిగింది. ఇన్ఫాక్ట్ నేను చాలా గ్రామాలు విజిట్ చేశాను, కొరకలకోటలో కానీ లేకుంటే వాల్మీకిపురంలో కానీ. రైతులు మొదట్లో 2019లో విజిట్ చేసినప్పుడు అంత ఎక్సైట్మెంట్ లేదు. కానీ మీరు అన్నారు కదమ్మా 5 లేయర్ మోడల్, ఆ చంద్రమండలం లాగా కూరగాయలు పంచడం కానీ లేకుంటే అలాంటి వేరు వేరు కార్యక్రమాలు ఏదైతే ఈ ప్రకృతి వ్యవసాయం
మన ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్ వాళ్ళతో కలిసి పనిచేయడం, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం సంబంధించి ముఖ్యంగా ఈ కార్యక్రమం సుస్థిర వ్యవసాయం ద్వారా ఆహార భద్రత, పశుగ్రాస భద్రత, పాడి పంటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఏపీ మాస్ వాళ్ళు 2 మండలాల్లో చేసినటువంటి కార్యక్రమాన్ని మనం మననం చేసుకునేదానికి, దాన్ని ఎవాల్యుయేట్ చేసుకునేదానికి, దాని రిజల్ట్ ఎలా ఉంది, ఇది అన్ని మిగతా వాళ్ళకందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంటాం. ఈ కార్యక్రమానికి జరుపుతున్నారు. సుస్థిర వ్యవసాయం అంటే వ్యవసాయాన్ని 10 కాలాలు భూమి, నీరు, పర్యావరణం పాడు కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పంటలను పండించి అందరికీ ఆహారాన్ని అందించడానికి చేసే వ్యవసాయాన్ని సుస్థిర వ్యవసాయం అంటాం. సుస్థిర వ్యవసాయంలో ముఖ్యంగా ఇక్కడ చేసిన కార్యక్రమాలు చూస్తే వర్మి కాంపోస్ట్ కానీ, మిగతా పశువులు ఇలాంటివి వాడటం కానీ, పశువులు పాడి పంట అన్నారు కాబట్టి పశువు ఉంటే పంటలు, పశువుల ద్వారా అంటే మనకి వ్యవసాయం ఇంతకు ముందు మనం ఎలాగ చేసుకున్నాము పూర్వకాలంలో మన పెద్దలందరూ వ్యవసాయం చేసి ఇప్పుడుండే ఎరువుల్ని, పురుగు మందుల్ని తగ్గించాలనే ఉద్దేశంతో పశువుల సంఖ్యను పెంచి దాని ద్వారా వ్యవసాయం చేయాలి. వ్యవసాయంలో భూమిని కాపాడటం ముఖ్య ఉద్దేశం ఉంటుందన్నమాట. భూమిని కాపాడాలంటే ఏం చేయాలి? మనము పశువుల ఎరువు వేయాలి. పశువుల ఎరువు వేయాలంటే పశువుల్ని ప్రతి రైతు కూడా దానిని పెంచాలి. పెంచి దానిని పోషణ చేసినట్లయితే దాని ద్వారా వచ్చే ఎరువు ద్వారా మనము భూమి సారాన్ని పెంచి హానికరమైన రసాయనాలు మీరు వాడుతున్నారు కదా, ఎరువులు వేస్తున్నారు, డిఏపి కానీ, యూరియా కానీ, పొటాష్ కానీ ఇప్పుడు భూమిలో వేసినట్లయితే కొన్ని సంవత్సరాల తర్వాత దాని pH పెరుగుతుంది. అంటే ఆమ్లత్వం, అంటే గాఢత పెరిగి క్షారత్వానికి వస్తుంది. అప్పుడు పంట దిగుబడులు చాలా తగ్గిపోయి పంటలు పండించడమే కష్టంగా తయారవుతుంది. కాబట్టి మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆర్టీఓ మురళి తెలిపారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జెడ్పీ ఉన్నత పాఠశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి మైదానంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ లక్ష్మీపతి, తహసీల్దార్ మహబూబ్ చాంద్, ఎంపీడీఓ భానుప్రసాద్, ఏఓ శేషయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మంచి ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని 26 నుంచి కూడా ప్రారంభించనుంది. అందులో భాగంగా ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించి ట్రయల్ రన్ కూడా మనము ఇక్కడ జెడ్పీ హై స్కూల్లో ఏ విధంగా ఆటలు ఆడాలనేది కూడా ఒక ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరూ, ప్రజలు,
ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో ఆల్రెడీ ప్రతి సచివాలయంలో కూడా వాళ్ళు నమోదు చేసుకున్నారు వాళ్ళ పేర్లతో సహా. వాళ్ళకందరూ కూడా ఎంపీడీఓస్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రౌండ్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. మదనపల్లి నియోజకవర్గంలో మొత్తము మనము ఉండే అన్ని మండలాల్లో కూడా మనము ఈ కార్యక్రమాన్ని ప్రతి పంచాయతీలో కూడా నిర్వహించుకోవాలి. దీనిలో భారీ ఎత్తున ప్రజలు కూడా పాల్గొని, ఎందుకంటే అనునిత్యము కూడా ఒత్తిడితో ఉండే ప్రజలకి ఇది మంచి ఉల్లాసనిచ్చి మన రాష్ట్ర అభివృద్ధి కూడా మంచి దోహదం చేస్తుందనే ఉద్దేశంతో చేశారు. పిల్లలు కూడా మంచి స్ఫూర్తి చూస్తాం. నేషనల్ లెవెల్లో కూడా ఈసారి మనము ఒలింపిక్స్లో చాలా మెడల్స్ మన ఇండియా సాధించింది. అదేవిధంగా దీని స్ఫూర్తితో ఇంకా కూడా మనం వరల్డ్లోనే నెంబర్ 1 ఇప్పుడు దేశంగా మనము తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు మన మంత్రివర్యులు, ఎంపీ గారు, మన గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా దీన్ని భారీ ఎత్తున నిర్వహించాల్సిందిగా మనకు ఆదేశం ఉన్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలోని మొత్తం కూడా మున్సిపాలిటీ రూరల్ మండలాలకు కూడా ఇక్కడ ర్యాలీ నిర్వహించి జెడ్పీ హై స్కూల్లో ట్రయల్ రన్ కూడా చేయడం జరుగుతుంది. 26 నుంచి కూడా ఈ ఆటలు ప్రారంభమైతే ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళందరూ నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి కూడా దీనికి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి జిల్లా స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రైజులు ఉంటాయి. కాబట్టి అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు. ఈరోజు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం, అలాగే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మనకు సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి డివిజన్ స్థాయిలో ఇక్కడ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. గౌరవ ఆర్డీఓ సార్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీలో భాగంగా మేమందరం కూడా తహసీల్దార్ మేడం గారు, నేను, ఎంపీడీఓ అండ్ మైసెల్ఫ్ అండ్ కమిషనర్ గారు కూడా అటెండ్ అవుతున్నారు. మరి ఈ ర్యాలీలో మన సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను అందరినీ కూడా పార్టిసిపేట్ చేయమన్నాము. అలాగే ర్యాలీలో స్పోర్ట్స్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి టీంకు ఇద్దరిని స్పోర్ట్స్ వాలంటీర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ వాలంటీర్లు కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఇది ఒక కార్యక్రమాన్ని అంతటి కూడా మనకు మదనపల్లి డివిజన్లో అలాగే మదనపల్లి టౌన్లో అందరికీ కూడా ఒక ప్రచార కార్యక్రమం లాగా గవర్నమెంట్ నిర్దేశించింది. కాబట్టి ప్రజలందరికీ తెలిసేలాగా ఇంకా రిజిస్ట్రెన్స్ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతోంది. కాబట్టి ఈ ర్యాలీ తదనంతరం కూడా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి ఈ స్థాయి మనకు ప్రోగ్రాము డిసెంబర్ 26 నుంచి మనకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు అన్ని కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో డిసెంబర్ 9 వరకు గ్రామ స్థాయి జరుగుతుంది. డిసెంబర్ 10 నుంచి జనవరి 15 వరకు కూడా మనకు రెండవ స్థాయి అంటే మండల స్థాయిలో మన కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. అలాగే మిగిలిన 3 స్థాయిలో కూడా చివరగా మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా 9, 10వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా 5 దశల్లో జరగడం జరుగుతుంది. మరి అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే ఆడియన్స్ రిజిస్ట్రేషన్ అంటే మ్యాచ్ చూడడానికి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. 1096 నెంబర్ కూడా కాల్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా రిజిస్ట్రేషన్లో పాల్గొన్నారు. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాను తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో లక్ష్మీదేవమ్మ తంబళ్లపల్లి రాజకీయాల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత కాలంలో ఆమె కుమారుడు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది వైసీపీలోకి వెళ్లాడు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి లక్ష్మీదేవమ్మ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా టీడీపీలో ఉన్నారు. నేడు ఆయన నివాసంలో లక్ష్మీదేవమ్మ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే మళ్ళీ మీరు ఫంక్షన్కి వచ్చినారు కదా, ఆ రోజు రాలేకపోతే మళ్ళీ వచ్చి కలుద్దాం. మా దేవుడు బాగున్నాడు. ఆయన రిటైర్ అయిపోయినాము. మహారాజాయ
గోవింద 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 టీడీపీ జనసేన పార్టీలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి రానున్న ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. నేడు ఆయన మదనపల్లి నియోజకవర్గంలోని టీడీపీ జనసేన ముఖ్య నేతలను మాజీ ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు అడిగారు. ఈ ప్రసాద్ బాగా క్లోజ్. ఈ ప్రసాద్ మళ్ళీ ఒకటి సరే సుబ్రహ్మణ్యం గారు మళ్ళీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా రావడం. ఈరోజు నన్ను ఒక హైదరాబాద్ చెప్పాను యాక్సిడెంట్ జరిగిన విషయానికి విన్న తర్వాత అక్కగారు లక్ష్మీదేవమ్మ గారు వచ్చారు, మాట్లాడడం జరిగింది. మా అన్న ఎంపీ అభ్యర్థి గారు అన్న వచ్చి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. అన్న సుబ్రహ్మణ్యన్న గారు, అదేవిధంగా పెద్ద ఆయన నాయుడు గారు ఉన్న ఆయన మాకందరికీ ఆదర్శం. రాజకీయ వ్యవస్థలు ఏ విధంగా పనిచేయాలా, రాయచోటి కాన్స్టిట్యున్సీ ఒక మైనార్టీ కాన్స్టిట్యున్సీ ఉన్నా కూడా ఆయన మైనార్టీల దగ్గర మైనార్టీగా, నేను ఏ ఎస్సీల దగ్గర ఎస్సీగా, బీసీల దగ్గర బీసీగా ప్రతి ఒక్కరితో కలిసి నడిచి ఒక రాజకీయ వ్యవస్థలు ముందడుగు ఉంది. అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. వాళ్ళ అబ్బాయి అన్న బాలసుబ్రహ్మణ్యం గారు మన తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం అందరికీ పరిచయం చేస్తూ, ఇటువంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే రేపు మంచి జరుగుతుంది. 100 కోట్లు వచ్చి వేసి 10,000 కోట్లు సంపాదించే ఆలోచన ఆయనకి లేదు. ఏదైనా ఆయన కాడికి 10 మంది మంచి చేయాలనే ఆలోచనతో వచ్చారు. తప్పకుండా రాష్ట్ర ప్రజలు, రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలు కూడా మనస్ఫూర్తి స్వాగతిస్తారు, దగ్గర తీసుకుంటారు. తప్పకుండా విజయకేతనం ఎగిరిస్తానని చెప్పి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ చేనేత నగర్లో నీరుగట్టువారిపల్లెలో బలహీన వర్గాల నాయకులను, ప్రజలను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీరామ్ చిన్నబాబు గారు, నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీని ఈ ఎన్నికల్లో విజయ బావుటాలో నడిపించడానికి, విజయఢంకా మోగించడానికి వారు స్పందిస్తున్న తీరు చాలా శుభసూచకంగా ఉంది. మేమందరం కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతును పొందగలిగి తెలుగుదేశం పార్టీని విజయఢంకా మోగించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరి ఆశీర్వాద బలంతోనే ఇది సాధ్యమవుతుంది అని నేను తెలియజేసుకుంటూ అందరి మద్దతును కోరుకుంటున్నాను. జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ ఒక తాటిపైకి వస్తారు. తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది.
గతంలో ఒకరి టికెట్ ఇస్తే ఇంకొక వర్గం పనిచేసేది కాదు, అదే విధంగానే ఈసారి ఉంటుందా లేదంటే? గతంలో ఇటువంటి అరాచకాన్ని ప్రజలు ఎప్పుడు చవి చూసిండాల. ఈ అరాచకం కారణంగా అందరూ ఏకం కావాల్సిన అవసరాన్ని నాయకులు, ప్రజలు, కార్యకర్తలు అందరూ గుర్తించినారు. ఖచ్చితంగా ఏకమవుతారు. నమస్కారం. ఈరోజు మదనపల్లిలోని మా స్వగృహానికి తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సుగవాసి సుబ్రహ్మణ్యం గారు రావటం ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, జనసేన పార్టీ శ్రేణులకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా సుగవాసి కుటుంబానికి, ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారు వయసులో నాకన్నా దాదాపు 6-7 ఏళ్లు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ తండ్రి గారు పార్లమెంట్ మెంబర్గా కంటెస్ట్ చేసినప్పుడు అప్పుడు మా మామగారు ఆటకొండ నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు మేమంతా కూడా ఆయనకు పనిచేయడం జరిగింది. ఆయన గెలుపు కారణం అవడం జరిగింది. ఈరోజు మళ్ళా ఇన్ని సంవత్సరాల తర్వాత గౌరవనీయులు పెద్దలు పితృ సమానులు పాల్కొండరాయుడు గారి పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం గారికి మళ్ళా మేము తెలుగుదేశం జనసేన ఇద్దరు శ్రేణులు కూడా కలిసి ఆయన్ని ఎలక్షన్లో పనిచేసే భాగ్యం కల్పించినందుకు వైకుంఠ ఏకాదశి రోజున దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి ప్రార్థనలు తెలియజేసుకుంటూ తప్పకుండా సుబ్రహ్మణ్యం గారు అత్యధిక మెజార్టీతో ఈ రాజంపేట పార్లమెంట్ నుంచి లోక్సభకు ఎన్నికవుతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే ఏమాత్రం అరమరికలు లేకుండా ఏమాత్రం, ఎందుకంటే ఒక నాయకత్వం, ఇద్దరు అగ్రనాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు అగ్రనాయకులు కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఏమైనా పొరపాచాలు ఉన్నా, స్థానికంగా అభిప్రాయ భేదాలున్నా, చిన్న చిన్న సమస్యలున్నాయని పక్కన పెట్టి అక్కడ తెలుగుదేశం జనసేన పొత్తు అసెంబ్లీ ఎమ్మెల్యే గెలుపు కోసము, అట్లాగే పార్లమెంటు సుబ్రహ్మణ్యం గారి గెలుపు కోసము అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ మరోసారి తెలియజేసుకుంటారు. జై జనసేన, జై. ఈరోజు పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారు మదనపల్లికి విచ్చేయడం జరిగింది. రేపు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీని, ఈ పార్లమెంట్లో పెద్దిరెడ్డి కుటుంబాన్ని అందరినీ తరిమే విధంగా పక్కా ప్రణాళికతో అన్న ఇచ్చేశారు. అన్నకు మేమంతా ఒక తమ్ముని వలె, తెలుగుదేశం పార్టీ సైనికుని వలె అందరం కష్టపడి పార్లమెంట్లో జెండా ఎగరేస్తాం. అదేవిధంగా అన్నకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లో కూడా మేము తెలుగుదేశం అత్యధిక స్థానాలు వచ్చే విధంగా అందరం కలిసిమెలిసి, ఎందుకంటే ఈసారి ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క ధృతరాష్ట్రుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే ఈరోజు రాష్ట్రంలో అరాచకం సాగిస్తున్నాడో అతన్ని మాత్రం పడగొడితే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు శూన్యమయ్యే పరిస్థితుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మదనపల్లి ఎవరికిచ్చినా కూడా మేము అందరం కష్టపడి ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా మదనపల్లిలోను, అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా మిథున్ రెడ్డిని ఢీకొంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభివృద్ధిగా తెలుగుదేశం పార్టీ తరఫు ఇన్ఛార్జ్ అయిన బాలసుబ్రహ్మణ్యం అన్న గారికి స్వాగతం పలుకుతూ ఈ మదనపల్లి నియోజకవర్గాల అందరి లీడర్లు కలిసి అందరినీ కూడా సమన్వయం చేసి రాబోయే రోజులు ఎంపీ గెలిచాలనే ప్రయత్నంతో అందరినీ కలుస్తున్నాడు. అదేవిధంగా సుబ్రహ్మణ్యం అన్న రాజకీయ అనుభవం ఉంది, జడ్పీ చైర్మన్గా పనిచేసినాడు, ఒకసారి ఎమ్మెల్యేకి పోటీ చేసి బై ఎలక్షన్ ఓడిపోయినాడు. వాళ్ళ ఫాదరు 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అన్ని కూడా రాజకీయ అనుభవం ఉంది. ఈ రాయలసీమ ప్రాంతంలో పాల్గొన్నాడు ఫ్యామిలీ అంటే అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈసారి అత్యధిక మెజార్టీతో సుబ్రహ్మణ్యం గెలిపించడానికి అందరూ కూడా కృషి చేస్తారని, అందరూ ఆశీస్సులు ఆయనకు ఉంటాయని కోరుకుంటూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు మదనపల్లి నియోజకవర్గంలోని నాయకులను కలవడానికి, కార్యకర్తలను కలవడానికి మర్యాదపూర్వకంగా రాయడం జరిగింది. ఆయన మర్యాదపూర్వకంగా స్వాగతం పలికినాము. రాబోయే రోజుల్లో ఈ 7 పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో మంచి పట్టు సంపాదించి, గతంలో ఎందుకంటే వాళ్ళ తండ్రి గారితో పనిచేసిన అనుభవం మాకు ఉండడంతో
ఆ స్ఫూర్తినే వెలువచ్చిన ఒక తాటి మీద 7 నియోజకవర్గాల్లో కూడా నాయకులని కార్యకర్తలని ఒక తాటి మీద తెచ్చి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండదండగా ఉంటారని ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గతంలో వాళ్ళ తండ్రి గారికి ఎలా అయితే ప్రోత్సహించామో దానికన్నా ఎక్కువ పరిధిలో ఆయన కూడా ప్రోత్సహిస్తామని తెలియజేస్తున్నాం. ఈసారి రాజంపేట పార్లమెంట్ 7 సెగ్మెంట్ లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలిపించుకుని ఈ చంద్రబాబు నాయుడు ఏమైతే ఆ రోజు శపథం చేశాడు అసెంబ్లీలో అదే పనిగా ఈ రోజు ఆయన్ని మేము అసెంబ్లీకి పంపించి ఈ ధృతరాష్ట్రుడు ఈ సైకో జగన్ ను తరిమి కొడతారు, ఈ జనసేన తెలుగుదేశం సునామీతో కొట్టుకోబోవడం ఖాయమని తెలియజేస్తూ అందరూ కూడా ఈసారి భావితరాలు మన భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి టికెట్ ఇచ్చినా, ఎందుకంటే గతంలో రాజకీయాలు వేరు, ఇప్పుడు జగన్మోహన్ రాజకీయాలు వేరు. ఈసారి గాన ఏదైనా కానీ మిస్టేక్ జరిగితే మనమైతే మన రాష్ట్రం అంతా వదిలే పక్క రాష్ట్రాలకు పోల్చబడుతుంది. మన ఇల్లులు గాని భూములు గాని అన్ని కబ్జాలు చేసేస్తారు, తరిమి కొట్టి ఇప్పటికే కేసులు పెట్టారు. కనుక అందరూ కూడా దయచేసి ఎవరి టికెట్ ఇచ్చినా అందరూ ముఖమ్మడిగా మనం ఎదుర్కొని వైసీపీని ఇంటికి పంపించే విధంగా అందరూ కష్టపడి పనిచేయాలని తెలియజేసుకుంటూ గర్భవతులు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా అనేమియా వ్యాధి రాదని ఐసీడీఎస్ ప్రాజెక్టు పీడీ ధనలక్ష్మి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని కుమారపురం అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గర్భవతులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుజాత ఉన్నారు. ఈ సందర్భంగా పీడీ అనేమియా వ్యాధిపై అవగాహన కల్పించారు. పాలు తాగాలి సరేనా? వీళ్ళైతే రాగి జావ చేసుకుంటారు కదా, దాంట్లో అడుగులు పాలు వేసుకొని డ్రాయి పిండి పాలు కాసి వేసుకొని బెల్లం వేసుకుంటారు. నమస్కారం. జిల్లాలో ఉండేటటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైనటువంటి అందరూ ప్రెగ్నెంట్ మరియు లాక్టేటింగ్ మదర్స్ కు, అదేవిధంగా మనకు 7 నెలల నుండి 36 నెలల వయసు ఉన్నటువంటి చిన్నపిల్లలకు టేక్ హోమ్ రేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా నెలలో 2 సార్లు ఈ పంపిణీ చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా 2వ శుక్రవారము ఫస్ట్ స్పెల్, అదేవిధంగా 4వ శుక్రవారం నాడు సెకండ్ స్పెల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. ఇందులో ఫస్ట్ స్పెల్ కింద మనకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చేటటువంటి రైస్, దాల్, ఆయిల్, అదేవిధంగా ఎగ్, మిల్క్ వీటిని సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు 2వ విడత ఇచ్చేటటువంటి టీహెచ్ఆర్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కిట్ తీసుకున్నాం. వైఎస్ఆర్ కిట్లో 5 ఐటమ్స్ ఉంటాయి. రాగి పిండి, అదేవిధంగా చిక్కీలు, డ్రై డేట్స్ ఉంటాయి, అటుకులు ఉంటాయి, ఇంకా జాగరీ ఉంటుంది. సో రాగి పిండి 2 కేజీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకు సెకండ్ స్పెల్ కింద ఇచ్చేటటువంటి మిల్క్, ఎగ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇందులో పర్ఫెక్ట్ గా వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్లుగా వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి అనేటటువంటి సూచనలు ఉన్నటువంటి ఒక బ్యాగ్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది, ఇండికేట్ చేసేటట్టు. మన జిల్లాలో దాదాపుగా ఒక 18,000 మంది వరకు గర్భిణీలు బాలింతలు ఉన్నారు. వీళ్ళల్లో దాదాపు ఇప్పటికే నిన్న స్టార్ట్ చేసి 16,000 మంది వరకు పంపిణీ కంప్లీట్ చేయడం జరిగింది. మాక్సిమం మన జిల్లాలో అనీమిక్ పర్సంటేజ్ ఇప్పటికీ బాగా తగ్గించగలిగాము. ఇంకా రాబోయేటటువంటి 2-3 నెలల్లో కంప్లీట్ గా తగ్గిస్తాము. ఎవరైతే లేట్ ప్రెగ్నెంట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నారో వాళ్ళు తప్ప రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మనకు మా అనీమిక్ స్టేజ్ ను దాటిపోయారు. సో అందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. మన జిల్లాలో ఎటువంటి కంప్లైంట్స్ కూడా లేవు. కాబట్టి ఇదే విధంగా కంటిన్యూ చేయడానికి ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని చర్యలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మున్సిపల్ వర్కర్లకు, యాచకులకు బెడ్షీట్లను అందించడం జరిగిందని ఐఎన్జీ వైశ్య బ్యాంక్ మాజీ ఉద్యోగి రమణ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట ఉలన్ బెడ్ షీట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఆలయ ఈవో రమణ, ప్రధాన అర్చకులు గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పారావు, కళ్యాణకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వ వసతి గృహంలోని విద్యార్థులకు, వృద్ధులకు, యాచకులకు శీతాకాలంలో తన వంతుగా ఈ బెడ్షీట్లను అందించడం జరుగుతుందని తెలిపారు.
బయట రావాలి, మధ్యలో రావద్దండి. నిర్మల గారు గత 5 సంవత్సరాలుగా పేదవాళ్ళకి రీసైక్లింగ్ ప్రోగ్రాం కార్యక్రమం జరుగుతుంది. అదేలాగే ఈ సంవత్సరం కూడా పేదవాళ్లకు రీసైక్లింగ్ కార్యక్రమాలు రమణ గారు చాలా కాలం నుండి మాకు తెలిసి సేవా కార్యక్రమాలంటూ ముందుంటారు. ఇంతకుముందు కూడా హ్యాండిక్యాప్లకు ట్రైసైకిల్స్ ఇవ్వడము, స్కూల్స్కు బుక్స్ ఇవ్వడము, పేదలకందరికీ బ్యాంకుస్ ఇవన్నీ ఇవ్వడము రెగ్యులర్గా నాకు తెలిసి 1 సంవత్సరాల నుండి ఇస్తున్నాడు. భగవంతుడు ఇతనికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా బాగా గడపాలంటే గారు ఈ యొక్క మంచి కార్యక్రమాలు చేసేటువంటి దాంట్లో ప్రథమ స్థానంలో ఉన్నారు. బ్యాంకు నుండి రిటైర్డ్ అయిన తర్వాత ప్రతి పర్యాయము ఇంతకు ముందర కూడా శివాలయం దగ్గర అందరికీ పేదలకు యాచకులకు బెడ్షీట్స్, ఇంకా స్టూడెంట్స్కు పుస్తకాలు ఈ 1వ తారీఖు కమింగ్ మంత్ జనవరి 1 ఆడపిల్లలకు హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలనేసి ఈ ప్రోగ్రాం నిశ్చయించినారు. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాలు చేసి సొసైటీలో సీనియర్ సిటిజన్స్గా మరియు ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్గా ఆయన మంచి పేరు తెచ్చుకోవడము మాకందరికీ గర్వకారణంగా ఉంటుంది. కోటి ఏకాదశ శుభ సందర్భంగా ఈ యాత్రికులకు ఉల్లని బెడ్షీట్లు ఇవ్వడం జరుగుతున్నది. నేను గత 2004 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము పుచ్చగాలకు కానీ కుంటాలకు కానీ వీళ్ళకి ఇద్దరికి పంపించడం జరుగుతూ ఉంది. నేను సుమారుగా వైసా బ్యాంకులో పనిచేసి 8 సంవత్సరాలు అవుతుంది రిటైర్ అయ్యి. 8 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తున్నాను. నా జీవితమంతా దీనికి ఇస్తాను కదా. ఏమీ డొనేషన్ అడిగి నేను ఏది వేరే సహాయం అడిగి నేను ఈ కార్యక్రమం చేయలేదు. నా సొంత డబ్బులతో నేను ఖర్చు చేస్తూ ఈ మధ్య చేస్తున్నాను. భగవంతుడు నాకు ఇచ్చిన కాబట్టి నేను సాయం. మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 3 గంటల నుంచే భక్తులు వైకుంఠ ద్వారం గుండా కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎండోర్మెంట్ అధికారులు, భక్త మండలి సభ్యులు ఏర్పాట్లు చేయడం జరిగింది. రద్దీని నిలువరించేందుకు పోలీసులతో పాటు ఎన్సీసీ, వివిధ కళాశాలల విద్యార్థులు తమ సేవలను అందించారు. లోపలేనా అప్పుడుండే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాంట్లోనే అప్డేట్ అయింది.
మళ్ళీ స్వామి ఇప్పుడు ఎంతమంది పెట్టాలంటే సార్ అభివృద్ధి కూడా తెలుసు గోవిందులు స్వామివారిని చూస్తూ నడవాలి. గోవిందులు ఉంటుంది తెలుసా? రావాలి, గోవిందులు రావాలి, స్వామివారిని చూస్తూ రావాలి. రావాలి, గోవిందులు రావాలి, స్వామివారిని చూస్తూ రావాలి. రావాలి, గోవిందుడు స్వామివారిని సెల్లులే అలో చేయడం అక్క దయచేసి చెప్తే వినండి కా మేము అరిచి అరిచి ముందు వెనక్కి సాధించిన కైవల్యుకున్న అశావతార రాముడు రాముడు శ్రీరాముడు. మీరు బయట ఉంటే పరమానమున పరక్షి
విజ్ఞాన శాస్త్రముల పరమాత్మము వేద వేదాంత విజయనగరాన బోధితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అచావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము అనాది అయిన అర్చావతారము ఓం శ్రీకాంతాయ కళ్యాణనిదయనిదయర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయనందు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం స్వామివారికి 12:30 గంటలకి సుప్రభాత సేవ మరియు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి బోధాదేవి ఆరాధన మరియు అలాగే స్వామివారి ఉత్సవమూర్తులు ఆరాధన, అదేవిధంగా గోపూజ, ద్వార పూజ, తర్వాత స్వామివారిని వైకుంఠ ద్వారమునందు ఉయ్యాలలో ఉత్సవ విగ్రహ మూర్తుల్ని కూర్చోబెట్టాము. తరువాత 1:30కి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనము భక్తులకి కల్పించాము. అదేవిధంగా ఈరోజు శనివారం రాత్రి 11 గంటల వరకు వైకుంఠ ద్వార దర్శనము భక్తాదులకి జరగబడును. కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి వైకుంఠ ద్వార దర్శన ముక్కోటి ఏకాదశి దర్శన స్వామివారి దర్శనం తీసుకొని శ్రీ భూదేవి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాద వినియోగములు తీసుకొని వెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఈరోజు ఉదయం 12:50 నుండి 2 గంటల వరకు స్వామివారి పూజల కార్యక్రమం చేసినాము. 2 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం ఏర్పాట్లు కల్పించినాము. ఈరోజు ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఏర్పాట్లను చేసినాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా మా జిల్లా ఎస్పీ సారు, మా సబ్ డివిజన్ డిఎస్పీ గారు, అదేవిధంగా 1 టౌన్ ఇన్స్పెక్టర్ అయినటువంటి వల్లిభాష సార్ యొక్క ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 4 అంచెల వ్యవస్థ, బందోబస్తులో కూడా 4 అంచెల వ్యవస్థను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో మాకు మా పోలీసు వారు, అదేవిధంగా హోంగార్డ్ వ్యవస్థ, దాంతో పాటుగా ఎన్సీసీ, అదేవిధంగా బీటీ కాలేజ్ స్టూడెంట్స్ అనేటువంటి ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ సంబంధించినటువంటి వాలంటరీగా వచ్చినటువంటి వారు, అదేవిధంగా కొంతమంది భక్తాదులు కూడా వాలంటరీగా రావడం జరిగింది సేవ చేయడానికి. ఈ విధమైనటువంటి అందరి సహకారంతో 4 అంచెల బందోబస్తు స్కీమ్ ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా చూసుకుంటున్నాము. ఇది మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు ఇలాంటి బందోబస్తు స్కీమ్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నాం. కరెక్ట్గా అన్న డ్రమ్ పక్కలకి కృష్ణ అన్న మాట్లాడేసాను సరే.
మదనపల్లి పట్టణంలో వెలిసిన శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయం నందు వైకుంఠ ఏకాదశి పండుగను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని వరాల ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ సుమారు 800 సంవత్సరాల పూర్వమే ఈ ఆలయం ఏర్పడిందని అన్నారు. గత 2 సంవత్సరాలుగా ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని వివరించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కోసం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానం వెనుక ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు దారం అనిత, వినోద్ కుమార్, హరిప్రసాద్, ధరణి, యాసిన్, శివ, చంద్రశేఖర్, సోను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రాభివృద్ధి తిరోగమనం వైపు మళ్లిందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ ప్రజా కంటక పాలనకు చెమరగీతం పాడడానికి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మేము టిప్పు సుల్తాన్ వెనకాల ఉండేటువంటి గ్రౌండ్ వెనకాల ఉండే ఇళ్లలో 38వ రోజు ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ మొన్న జరిగిన తెలుగుదేశము జనసేన యొక్క సభ, వైజాగ్లో జరిగినటువంటి సభ చాలా బాగా సక్సెస్ అయింది. చాలా మంది ప్రజలు అక్కడ హాజరైనారు. మరియు ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కూడా వైసీపీ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత కనపడుతోంది. మన రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అభివృద్ధి అనే మాట శూన్యమైంది. పొద్దున్నే లేచినప్పటి నుంచి ఎక్కడ అప్పు దొరుకుతుందా, అది ఎంతకన్నా దొరకని ఆ నిబంధనలు కానీ కనీసం రిజర్వ్ బ్యాంకు హెచ్చరించినా కూడా అప్పు పుట్టందే పొద్దుపోయేట్టుగా కనపడడం లేదు. వడ్డీ రూపంలో కానీ అది ఏ విధంగా తీర్చాలని ఇప్పటికే 10 లక్షల కోట్ల పైన ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. ఆర్థికంగా అయితే చాలా వెనుకబడి ఉన్నాం. ముందు నుంచి ఎంతో ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని రాష్ట్రాల కంటే విపరీతంగా ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఈసారి మనం అందరం కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని పంపించి ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురాకపోతే రాష్ట్రం అధోగతి పాలైపోతుందని మేమంతా జనసేన పార్టీ తరఫున తెలుపుకుంటున్నాం. ఈ రోజు అంగన్వాడీలు చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ప్రజలకు ఎంత సేవ అందించారనేది. అలాంటి వాళ్ళని ఈ రోజు రోడ్డు పాలు చేసింది ఈ ప్రభుత్వము. రోడ్డు పాలు చేసి కూడా వాళ్ళు 10 రోజులుగా రోడ్డు మీద కూర్చొని వాళ్ళు నిరసన తెలుపుతున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంకొకసారి ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మాత్రము కేవలం అంగన్వాడీలే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ప్రజలందరూ కూడా రోడ్డు మీద పడాల్సిందే. మన ఇళ్లకు వాళ్ళు బయట పంపించేసి బీగాలు వేసుకుంటారు. మన ఆస్తులు కానీ మనల్ని కానీ స్వాధీనం చేసుకునేస్తారు.
ఇలాంటి నీచమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఈసారి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మన జీవితాలు బాగుంటాయని తెలియజేస్తుంటూ యువగలం ముగింపు సభలో జనసేన టీడీపీ కలిసి చేసిన సభ విజయవంతంగా అయింది. ప్రజలందరూ మెచ్చుకున్నారు. ప్రజలు మెచ్చుకోవాల్సిన రాజ్యం రాబోతున్నది అదే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం. జై జనసేన జై. మహిళా హత్య కేసులో నిందితుడిని శనివారం తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. మదనపల్లి తాలూకా సీఐ శేఖర్ కథనం మేరకు వాయిస్ ఓవర్. మదనపల్లి సిటిఎం రోడ్ తట్టివారిపల్లె చెరువుకట్ట వద్ద ఈ నెల 13న గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్న మృతదేహం లభ్యమైందన్నారు. వెంటనే ఎస్ఐతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం మృతదేహానికి స్పాట్ పిఎం నిర్వహించి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా మృతురాలు నిమ్మనపల్లి మండలం తవలం పంచాయతీ ముతకన బండకు చెందిన సుబ్రహ్మణ్యం భార్య కత్తి భూదేవి భర్త చనిపోవడంతో ఊరు వదిలి మదనపల్లికి వచ్చి గుజిర్ వేరుకో అంటుంటేందని ఈ క్రమంలో కురబలకోట మండలం తిట్టు పంచాయతీ దొమ్మన్న బావికి చెందిన యనమల శ్రీనివాసులు మదనపల్లిలో గుజిరి వేరుకొంటుండగా భూదేవి పరిచయం కావడంతో ఇద్దరు సహజీవనం చేసేవారన్నారు. ఈ క్రమంలో శ్రీనివాసులను కాదని మరొకరితో భూదేవి మాట్లాడడం జీర్ణించుకోలేక స్థానిక తట్టివారిపల్లి చెరువు వద్దకు 15 రోజుల క్రితం తీసుకెళ్లి మరొకరితో మాట్లాడుతున్న విషయాన్ని నిలదీయడంతో ఇద్దరు గొడవపడి పరస్పర దాడులు చేసుకున్నారని చెప్పారు. దీంతో శ్రీనివాసులు భూదేవిని బండరాయితో తలపై కొట్టి హత్య చేసి పారిపోవడం జరిగిందన్నారు. సంఘటనా స్థలం లభించిన ఆధారాలతో పలుచోట్ల విచారించడంతో నితిన్ ఆచూకీ అన్నారు. ప్రకారం 22వ తారీఖు మదనపల్లిలో నిందితుడు శ్రీనివాసును పట్టుకుని విచారించగా భూదేవిని హత్య చేసినట్లు నేరం అంగీకరించడంతో మృతురాలు ఎస్సీ కావడంతో హత్య కేసుతో పాటు అట్రాసిటీ కేసు డీఎస్పీ నమోదు డీఎస్పీ కె కేశప్ప నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. కేసును పట్టుకోవడంలో ప్రదర్శన కనబర్చిన సీఐ ఎన్ శేఖర్, ఎస్ఐలు సుధాకర్, రవికుమార్, ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం సిబ్బందిని మదనపల్లి డీఎస్పీ కేశప్ప అభినందించారు. యూనిఫామ్ లో ఉన్నారు రా ఒకరు బాగా సమయ ముందు కూర్చొని కూడా ఈ నెల డిసెంబర్ నెల 13వ తేదీన మదనపల్లి మండలం తట్టివారిపల్లి గ్రామ సమీపంలో వాయిల్పాడు పోయే దారిలో రోడ్డుకి తూర్పు వైపున చింత చెట్ల తోపు దగ్గర మాకు 13వ తేదీ ఉదయము ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ ఏజ్డ్ అబౌట్ 35 to 40 years ఒక ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగింది. అక్కడ తట్టివారిపల్లి పంచాయతీ విఆర్ఓ గారి యొక్క కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము క్రైమ్ నెంబర్ 376 అండర్ ఇయర్ 2023 అండర్ సెక్షన్ 174 సిఆర్పిసి సస్పీషియస్ డెత్ గా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా ఆ వ్యక్తి యొక్క ఆధారాలు, ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి వస్తువులని ఆధారం చేసుకుని ఆమె యొక్క శారీ కానీ పెట్టికోటు, జాకెట్, ఆమె బిలాంగింగ్స్ ని మేము ఆధారం చేసుకుని వాటి ద్వారా పాంప్లెట్స్ అన్ని కూడా రెడీ చేపించేసి మన అన్నమయ్య జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో అన్ట్రేస్డ్ మిస్సింగ్ కేసెస్, ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఏజ్డ్ అబౌట్ 30 to 40 years ఉన్నటువంటి కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని పోలీస్ స్టేషన్లలో కొన్ని అన్ట్రేస్డ్ కేసెస్ ఉంటే వాళ్ళతో కూడా కంపారిజన్ చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా ట్రేస్ కాలేదు. మేము ఇంకా మా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు, మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మదనపల్లి ఎస్డిపిఓ గారు, మా డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలలో నేను, ఇన్స్పెక్టర్, అదేవిధంగా మా ఎస్ఐలు సుధాకర్, అదేవిధంగా రవికుమార్, మా ఏఎస్ఐ సుబ్రహ్మణ్యము, హెడ్ కానిస్టేబుల్ జయచంద్ర, కానిస్టేబుల్ ప్రభాకర్ అంతా కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఆ పాంప్లెట్స్ తీసుకుని మదనపల్లి అదేవిధంగా సరౌండింగ్ ఏరియాలో ఆర్టీసీ బస్ స్టాండ్ సరౌండింగ్ ఏరియాల్లో మేము అవన్నీ కూడా పాంప్లెట్స్ అవన్నీ పంచుతూ వాటి గురించి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఈ ఆర్టికల్స్ గుర్తుపట్టినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ లేడీ పలానా లేడీ అయిండొచ్చు అని చెప్పేసి ఆమె ఐడెంటిటీ మాకు తెలియడం జరిగింది.
ఆమె వృత్తిరీత్యా బస్టాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేస్ట్ వాటర్ బాటిల్స్, కార్డ్బోర్డ్ పీసులు, గుజిరీ సామాన్లు తీసుకొని వాటిని సేకరించి ఆ గుజిరీ షాపులలో అమ్ముకొని వాటి ద్వారా వచ్చే డబ్బులతోని భోజనము అదేవిధంగా మందు అవి తీసుకునే అలవాటుగా ఉండిందని చెప్పేసి తెలిసింది. ఈమె ఒక యనమల శ్రీనివాసులు, ఇతను కురుబలకోట మండలం చెందినటువంటి శ్రీనివాసులు అనే వ్యక్తితో బాగా చనువుగా ఉండి వీళ్ళిద్దరు కూడా ఒక 5-6 నెలలుగా ప్రతిరోజు మార్నింగ్ పూట బస్టాండ్ సరౌండింగ్ ఏరియాలో ఉండేటటువంటి చెత్తనంతా కూడా సేకరించి గుజిరీ షాపుల్లో అమ్ముకొని ఇద్దరు సహజీవనం చేస్తూ తిరుగుతూ ఉండేవారని చెప్పేసి మాకు ఒక సమాచారం తెలిసింది. గుజిరీ షాపుల్లో ఎంక్వైరీ చేసిన తర్వాత ఈమె యొక్క పూర్తి వివరాలు మాకు తెలిసి వచ్చింది. ఈమె పేరు వచ్చేసి కత్తి భూదేవి. ఈమెది ముత్కనమండ గ్రామము, తవలం పంచాయతీ, నిమ్మనపల్లె మండలం ఈమెది. వీళ్ళిద్దరు సహవాసంలో భాగంగా వీళ్ళిద్దరు బాగా చనువుగా ఉండే క్రమంలో అప్పుడప్పుడు ఇతనితో ఉంటూనే ఈమె వేరే వాళ్ళ వైపు కూడా చూస్తా ఉంది, వేరే వాళ్ళని కూడా ఆలోచన చేస్తా ఉంది, వేరే వాళ్ళ వైపు కొంచెం చూస్తా ఉంది. సెక్సువల్ జెలసీతో ఇతను ఈమె గొడవపడడం జరిగింది. నువ్వు ఎందుకు వేరే వాళ్ళ వైపు చూస్తున్నావు, నేను కదా నీకు ఉండేది, నువ్వు నాతోనే ఉండాలని చెప్పేసి అతను శ్రీనివాసులు ఈమెతో గొడవపడడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికి సుమారు ఒక 15 రోజుల కిందట ఒక రోజు మధ్యాహ్నం అప్పుడు మన తట్టివారిపల్లి పోయే దారిలో రోడ్డుకి తూర్పు వైపున చింత చెట్లతో కింద ఒక మధ్యాహ్నం పూట ఇద్దరు కలిసి భోజనం చేసుకుని మందు తాగేసి ఆ రోజు నెల రోజుల కిందట నువ్వెందుకు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు వేరే అతను వాళ్ళకి ఇలా చూస్తా ఉన్నావు, నువ్వు నాకే ఉండాలని చెప్పేసి అతను మాట్లాడడం జరిగితే ఆమె ఉండి నువ్వేమన్నా కట్టుకున్న మూనివా, నువ్వు నన్ను దబగాయించి మాట్లాడతావు, నీకేం సంబంధము, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని చెప్పేసి మాటికి పెరిగింది. ఆయన ఒక గేటు కొడితే ఆమె ఒక కట్టె తీసుకుని అతనికి కొట్టింది, యనమల శ్రీనివాసులకి. అతనికి చెవికి కూడా గాయమైంది. నన్నే కొడతావా అని చెప్పేసి అతను కింద పడేసి కొట్టి రాయి తీసుకుని ఆమె తలపైన వేసేసి ఆమెను చంపేయడం జరిగింది. ఈ తర్వాత ఇందులో కేసులో అతను వాల్మీకి కమ్యూనిటీ అని చెప్పేసి మనకి ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. ఆమె ఎస్సీ మాదిగ అని చెప్పేసి తెలిసింది. అందులో దాన్ని ఆధారం చేసుకుని కేసుని 174 సస్పీషియస్ డెత్ ఉన్నటువంటి కేసుని 302 ఐపీసీ సెక్షన్ 3 క్లాస్ 2 558 ఆఫ్ SC/ST POA యాక్ట్ గా కేసు ఆల్టర్ చేయడం జరిగింది. దానికి ఆ SC/ST ఆల్టర్ అయిన సందర్భంగా ఈ కేసుని మన మదనపల్లి డిఎస్పీ గారికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఇవ్వడం జరిగింది. ఈ కేసు మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు అది నిన్నటి దినమున అనగా 22వ తేదీ సాయంత్రము డిఎస్పీ గారు అరెస్ట్ చేసేసి ఈ రోజు రిమాండ్ కు పంపించడం జరుగుతుంది. డిఎస్పీ గారు అరెస్ట్ చేశారు నిన్నటి దినం. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ చిన్నబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఈ వేడుకలను నిర్వహించారు. జన్మదినం జరుపుకున్న టీడీపీ నాయకులు మల్లికార్జున నాయుడు, వెంకటేష్, ఉమేష్లకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ధనం ధాన్యం పశుం బహుకీర్తిలాభం గత సంవత్సరం దీర్ఘమాయుః మహాలక్ష్మీ దదామి. ఓం నమో నమో భవతి జాయమానోన్నాకే తరుషాస్యామే చక్రే భాగం దేవేభ్యో శతమానం భవతి సదాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. సుమంగళేర్యం వదోరిమాగం సమేత పశ్యతు సౌభాగ్యం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Kita enggak gini ya. Itu. కనీసం అంతా మనం దిగుదాం ఒకసారి. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే
మదనపల్లిలో ప్రముఖులు ఇద్దరు బర్త్డే కావడం, మా యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుని బర్త్డే కావడం. ఎందుకంటే ముఖ్యంగా మల్లికార్జున నాయుడు అన్న గారు, అదేవిధంగా మన బోర్వెల్ వెంకటేష్ అన్న, అదేవిధంగా మా తమ్ముడు ఉమేష్ పుట్టినరోజు ఈరోజు ముగ్గురిది ఒకే రోజు రావడం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా ముందుండేటువంటి వ్యక్తులు ఈరోజు బర్త్డే చేసుకోవడం ఇక్కడ మేమందరం కూడా ఈరోజు అటెండ్ అయ్యి, ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా కూడా మేము ఎప్పుడు ఫోన్ చేసినా తమ్ముడు మేముండం నీకు అన్ని విధాలని చెప్పే అన్నలు బర్త్డే ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాబో రోజుల్లో కలియుగ వెంకటేశ్వర స్వామి దీవెనలతో అన్న వాళ్ళు ఎప్పుడు ఇంకా అభ్యున్నత స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా ఒక తమ్ముడినిగా కోరుకు. చాలా సంతోషకరం దినము. హోటల్ మినర్వా మధు ఆధ్వర్యంలో ఇక్కడ మల్లికార్జున నాయుడు గారు, బోర్వెల్ వెంకటేష్ గారు, ఉమేష్ గారు బర్త్డే ఈరోజు అభిమానుల మధ్య ఈ వినాయక స్వామి సన్నిధిలో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. వీళ్లకు ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండి ఎల్లవేళలా ఇలాగే ప్రజలను మమేకమై ఈరోజు మల్లికార్జున నాయుడు ఎంతో మందికి ఎన్నో రకాలుగా మంచి సూచనలు ఇచ్చి రాజకీయంగా కూడా ఎదగలిగే మేము కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే అది మల్లికార్జున నాయుడు దీవెన. ఆయన ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి రాబోయే కాలంలో బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామికి ముగ్గురికి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇంకొక మా మధు కానీ, మా చంద్రబాబు కానీ, శశి భవన్ కానీ, సీటు భవన్ కానీ వీళ్ళు కూడా ఈసారి 10 మంది జనాల్లో భర్తలు చేయాలనుకుంటున్నారుగా మాకు సహకరించి మా భర్తలు అందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉన్నానని, అదే ఈ రాష్ట్రం కూడా అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, వచ్చే జనవరి 10 సంవత్సరంలో కూడా అన్ని విధాలుగా బాగుంటుందని. ఈరోజు మా గురువు గారు అయినటువంటి శ్రీ మల్లికార్జున గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడికి రావడం చాలా సంతోషం. మరియు బోర్వెల్ వెంకటేష్ అన్నకు మరియు బోనాల ఉమేష్ కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మరి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులు వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి సూచన. ఆహార, పశుగ్రాస భద్రత, సుస్థిర వ్యవసాయంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన ప్రిన్సిపల్ సెక్రటరీ. విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్డీఓ మురళి వెల్లడి. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం నుంచి జెడ్పీ ఉన్నత పాఠశాల వరకు అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఆర్టీఓ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.